సమాజంలో పిల్లలకు జరుగుతున్న సంఘటనలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఎస్సీ ఎస్టీ రైట్స్ కన్వీనర్ రామారావు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రెస్ క్లబ్లో బాలల హక్కుల ఉల్లంఘనలపై సదస్సు జరిగింది. గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిబ్బంది నాగమణి అధ్యక్షత వహించారు. బాలల హక్కుల ఉల్లంఘన అనేది మొదటి కుటుంబం నుండి ప్రారంభమవుతుందన్నారు కన్వీనర్ రామారావు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి తెలుసుకుంటే ఇతరులకు పరిష్కారం చూపగలమని తాము తెలిపారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ లత బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంగళగిరి బార్ అసోసియేషన్ సెక్రటరీ సురేంద్రబాబు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన చట్టాలు అనేకమున్నాయన్నారు. వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రైట్ అగేన్స్ట్ ద బిలో 18 years చిల్డ్రన్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చాలా పకడ్బందీగా జరుగుతుంది. అయితే మనం మెసేజ్ ద్వారా జరుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి స్టేషన్ చెప్పుకోవటం కానీ లేకపోతే ఇంకోటి చెప్పుకోవటం కానీ జరగదు. మరి ముఖ్యంగా ఏంటంటే పనం లేదు కాబట్టి ఈ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో మన విషయకోడ్ కాన్వెంట్కి సంబంధించిన ఈ వ్యవస్థ చాలా పకడ్బందీగా పడుతుంది. ఈ కార్యక్రమం ఒకటే కాదు, చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ అంగన్వాడీ టీచర్స్తో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా డైలీ 1 నుంచి దాదాపుగా 6 to 7 years పిల్లలు ఉంటారు కదమ్మా, అండ్ 5 years పిల్లలు ఉంటారు. అంటే ఎక్కువ పాత్ర అనేది అంగన్వాడీ టీచర్స్ మీద తక్కువ ఉంటుంది. ఏంటి ఎక్కువగా వ్యక్తి చాకిరి అఘాయిత్యాలకు గురయ్యి అబ్యూజ్గా ఉండేటువంటి వాళ్ళు 10 to 18 బిలో పిల్లల మీద ఉంటుంది ఆ ప్రభావం. దాని మీద కూడా మన మెసేజే వాళ్ళ రక్షణ. మనం ఎక్కడైతే పొరపాటు జరుగుతుంది చూస్తే అంటే దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ అవకాశం చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది, సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా విశ్వకోట్ గవర్నమెంట్ సంస్థకి నా హృదయపాళ్ళు నిర్వహించిన ఈ సమావేశానికి బాలల హక్కులు బాలల ఉల్లంఘన గురించి మాట్లాడి అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడ సమావేశం అయ్యాము. అయితే మన అంగన్వాడీ కేంద్రం నుంచే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ పిల్లలందరికీ మంచి అలవాట్లు నేర్పడం, గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ టచ్ చేయకూడదు అనే విషయాలు మా పిల్లలకి ఇక్కడి నుంచే అవగాహన కల్పిస్తాము. అలా ఎవరైనా టచ్ చేస్తే పేరెంట్స్కి చెప్పాలని, లేకపోతే స్కూల్లో టీచర్కి చెప్పాలని, దానివల్ల ఈ అత్యాచారాలు ఇవన్నీ తగ్గించే అవకాశం ఉంది. దాంతోపాటు నెలకు ఒకసారి స్కూల్స్లో కూడా మీటింగ్ కండక్ట్ చేసి పెద్ద పిల్లలకు కూడా ఈ అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. దీనివల్ల కొంత పిల్లలు సేఫ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇవన్నీ మా అంగన్వాడీ కేంద్రం నుంచి. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాల్లో, విలేజెస్ లో, గ్రామాల్లో ప్రతి ఒక్క చోట కూడా చైల్డ్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతుంది. ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ ని మనం ఎలా అరికట్టాలి అన్న ప్రాముఖ్యత మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చైల్డ్ రైట్స్ వైలేషన్ అంటే మనం యాక్చువల్ గా చూస్తే చైల్డ్ రైట్స్ వైలేషన్ లో అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి, చైల్డ్ రైట్స్ అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అదే విధంగా కార్పొరల్ పనిష్మెంట్లు అనేవి జరుగుతున్నాయి, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా జరుగుతున్నాయి. మన గ్రామాల్లో కానీ మన మండల్లో కానీ చాలా జరుగుతున్నాయి. ఇవి కూడా చాలా వరకు ఈ చిల్డ్రన్స్ పార్లమెంట్ ద్వారా, అడోలసెంట్ గర్ల్స్ ద్వారా అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. రావడం బట్టి మనం చాలా వరకు కృషి చేస్తున్నాం వీటిలన్నిటిని కూడా అరికట్టడానికి. ఇంకా కూడా మనందరం ఒక కలిసికట్టుగా అన్నిటిని కూడా అరికట్టాలి, మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి మా గుడ్ షెపర్డ్ సంస్థ వారు ఈ రోజు మరి ముఖ్యంగా జిఓస్ ని, ఎన్జిఓస్ ని, మీడియా మిత్రుల్ని, అంగన్వాడీ వాళ్ళని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాటిని మనం ధైర్యంగా అరికట్టి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. వాళ్ళు కూడా చదువులో ముందుకు వస్తూ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు ఫుడ్ అనే వాళ్ళ హక్కులు వాళ్ళను ఉపయోగించుకుంటూ మంచి భవిష్యత్తులో వాళ్ళు ముందుకు సాగాలని మరి ముఖ్యంగా మనందరం కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి ఇష్యూస్ అన్ని మీరు జరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొస్తారని, మనందరం కలిసికట్టుగా పోరాడి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయాలని కోరుకుంటున్నాం. సమాజం పట్ల